కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 900 రోజులు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, గ్యారంటీ కార్డుతో మోసం చేసిందని ఆరోపించిన కేటీఆర్పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం చూపిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానంటూ సవాల్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఊరికొక్కరినైనా దళిత బంధు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. 100 రోజుల్లోనే 4000 పెన్షన్ ఇస్తాం, 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం, విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలేవి? రాష్ట్రం మొత్తం ఏ గ్రామంలో ఒక్క గ్రామంలోన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేలంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇయ్యని ఘనత మీకు దక్కింది. ఒక నియోజకవర్గానికి 100 దళిత బంధులు అంటే ఒక్క నియోజకవర్గంలో దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. అంటే ఊరికి ఒక్కటాన్ని ఇచ్చిండ్రా మీరు?